హలో ఆల్ వెల్కమ్ టు సుష్మి స్కోప్. సో టుడే మనము ఐపీ రేటింగ్స్ గురించి తెలుసుకుందాం. మనం ఫోన్స్లో ఏ ఫోన్ కొన్నా చూస్తాం IP53, IP69. ప్రజెంట్ అయితే IP69 ఎక్కువ ఉంది. సో ఈ ఫోన్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. వెల్కమ్ టు సుష్మి స్కోప్. ఐపీ రేటింగ్స్ మనం 15,000 ఫోన్ నుంచి 1,00,000 ఫోన్ వరకు మనం చూస్తుంటాం. ఎక్కువ 1,00,000 ఫోన్స్కి IP69 అనేవి ఉంటాయి. 1,00,000 అని కాదు, బిలో కూడా కొన్నిటికి ఉంటాయి. ఫస్ట్ అంటే ఐ అంటే ఏంటి, పి అంటే ఏంటి, 6 సో అంటే IP66, IP67, IP68 చాలా ఉంటాయి. సో అవన్నీ ఏంటి అంటే మోస్ట్లీ కొంచెం చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి అంతే. ఐ అంటే ఏంటంటే ఫోన్ లోపలికి ఏ పార్టికల్స్ లోపలికి వెళ్ళకుండా ప్రవేశించడం అనేది ఉండదన్నమాట. అండ్ పి అనేది ఏంటంటే అడ్డుకుంటుంది, వెళ్ళకుండా ప్రొటెక్షన్గా ఉంటుంది. సో ఐపీ అంటే అవన్నమాట. 6, 9. సో ఫస్ట్ వచ్చే డిజిట్ 6 అంటే ఏంటంటే సాలిడ్ పార్టికల్స్ లైక్ డస్ట్, దుమ్ము, ధూళి, మట్టి ఇలాంటివి ఏమీ వెళ్ళకుండా చూస్తాయి అనమాట. ఈ సాలిడ్ ప్రొటెక్షన్ అనేది దానికి. అండ్ 9 అంటే లిక్విడ్ అంటే వాటర్ అంటే జ్యూసెస్ ఇలాంటివి ఏమి వెళ్ళినా ఏం కాకుండా అసలు వెళ్ళకుండా అలా చూస్తాయి అనమాట. సో IP69 అంటే ఇలా ప్రొటెక్ట్ చేస్తుంది మన ఫోన్ని. సో వీటిని సాలిడ్స్ ఏమో 0 to 6 నెంబర్స్ వరకు ఉంటాయి. 9 అంటే లిక్విడ్ ఏమో 0 to 9K అంటే అలా నెంబర్స్ ఉంటూ ఉంటాయి అనమాట. ఫస్ట్ మనము ఫోల్డబుల్ ఫోన్స్ చూస్తే లైక్ సామ్సంగ్ ఫోల్డ్ ఫోన్స్ ఉంటాయి కదా, మనకి అక్కడ IP-X8 అని ఉంటుంది చూడండి. IP-X8. ఎక్స్ అంటే ఏంటంటే ఫస్ట్ నెంబర్, ఎక్స్ అంటే 6 అని. 6 అంటే మనం డస్ట్ అని చెప్పుకున్నాం కదా, బట్ ఇక్కడ X8 అంటే ఇక్కడ ఎక్స్ ఉందంటే అక్కడ డస్ట్ ప్రొటెక్షన్ అనేది లేనట్టు. 8 అంటే ఏంటంటే సో 9 చెప్పాక 9 అంటే లిక్విడ్స్ అని. సో 9 అంటే 0 to 9K అంటే 8 అని కూడా ఉంటుంది IP68 అలా. ఇక్కడ ఏంటంటే సాలిడ్ ప్రొటెక్షన్ లేదు, లిక్విడ్ ప్రొటెక్షన్ ఉందని అర్థం IP-X8 అంటే. అండ్ బిలో 10K ఫోన్స్ ఉంటాయి. దీంట్లో ఏమేమి ఉంటాయంటే IP52, IP53, IP54. 5 అంటే ఏంటంటే ఓకే దాంట్లో కూడా డస్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది కానీ ఎక్కువ ఉండదు అనమాట. కొంచెమే ఉంటుంది. ఎక్కువ మనకి IP69, 68లో ఉన్నంత ప్రొటెక్షన్ అయితే ఉండదు, బట్ ఓకే వెళ్ళకుండా చూస్తుంది. బట్ 12K, 20K ఏంటి అంటే IP62, IP63, IP67. సో ఇవి ఏంటంటే మనము వాటర్ వెళ్ళినా ఏం కాకుండా ఉంటుంది, వర్క్ అవుతుంది అనమాట ఫోన్ అనేది. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఎక్కువ IP69 ఏంటి అంటే మనం హాట్ వాటర్లో వేసినా లేకపోతే మనం ఫుడ్ తిన్నప్పుడు దాని మీద పడినా కొన్ని ఇవి లేని ఫోన్స్ ఏంటంటే మనకి ఇలా ఫోన్ మీద వాటర్ పడినా వర్షంలో ఫోన్ తడిచినా ఇది వరకు పనిచేయవు. కానీ ఇప్పుడు వచ్చిన ఐపీ రేటింగ్స్ వల్ల ఏంటంటే ఫోన్ అనేది వర్క్ అవుతుంది. సో మనం ఎలా వాటర్ కోసం ఏమవుతుంది, IP69 వీటికి ఏంటంటే మనం అంతా హాట్ వాటర్లో వేసినా కానీ ఇంకా మనం తిన్నప్పుడు దాని మీద హాట్ ఫుడ్ పడినా ఏమీ అవ్వదన్నమాట, అది వర్క్ అవుతాయి ఈజీగా, మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు. సో అందుకని ఐపీ రేటింగ్స్ అనేది ఇంపార్టెంట్, బాగుంటాయి. సో ఆ ఫీచర్ అనేది బాగుంటుంది.